అర్థమైపోయింది. ఈరోజు మనకి కథని బట్టి అర్థమైంది కదా, దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడే, కానీ మన పాపం ఏమవుతుందంట, అడ్డుగా వచ్చేస్తుంది. ఆ విజయాన్ని కాస్త ఓటమిగా అయిపోతుంది అనమాట. ఇదే జరుగుతూ వస్తుంది అనుకుందాం మన జీవితంలో చాలాసార్లు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకలాగా ఉండం మనం. ఈరోజు చక్కగా ఉంటాం, రేపు సెకండే కదా అయిపోయింది మామూలు అనుకుంటాం కదా. ప్రతిరోజు కూడా దేవుని ఆత్మతో మనం అడుగు పెడుతూ ఉంటే విజయం తథ్యం, మనకు విజయం వస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు అంటాడు, నాతో నడుచాను, యు వాక్ విత్ మీ, దట్ ఈస్ ఇనఫ్. మరి ఆకానుని యెహోషువ ఆకానుని, తన భార్యని, తన పిల్లల్ని, తన పశువులని అన్నిటినీ కూడా చంపేశారు. అందరూ రాళ్ళతో రువ్వారు. ఎన్ని రాళ్ళు రువ్వారంటే ఈ రోజుకి కూడా ఆ రాళ్ళ గుట్ట ఉందంట. ఎంత ఆశ్చర్యం కదా. మరి దేవుడికి విరుద్ధంగా వద్దు అని చెప్పింది ఏం చేయొద్దు మనము.